లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. ఆచి చికెన్ మసాలా విచారణ తర్వాత సునీల్ నాయక్ పై హైకోర్టు ఏమందంటే, వివరాలకు వెళ్ళినట్లయితే బీహార్ కేడర్ ఐపీఎస్ అధికారి అయినటువంటి సునీల్ నాయక్ ఏదైతే రఘురామకృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్ కేసుకు సంబంధించిన దాంట్లో ఆయన్ని విచారణకు హాజరు కమ్మన్న క్రమంలో ఏదైతే ఈ మార్చి 5 నుంచి 9 వరకు విచారణ 5 రోజులు హాజరైన తర్వాత విచారణ అధికారి అయినటువంటి దామోదర్ గారు ఇంకా 3 రోజులు కావాలి అని చెప్పేసి అన్న క్రమంలో హైకోర్టు మరలా 3 రోజులు విచారణకి ఆదేశాలు ఇచ్చింది. సో అయితే 12వ తేదీ ఆఖరి రోజు విచారణకి. ఆ రోజు ఊహించని విధంగా ఈ సదరు సునీల్ నాయక్ విచారణకు గైర్హాజరయ్యారు. విషయం ఏంటి అంటే, తన తల్లికి అనారోగ్య కారణాల వల్ల రాలేకపోతున్నాను అని చెప్పి సమాచారం అందించిన పిదప 23వ తేదీన ఎట్టి పరిస్థితుల్లో విచారణకు హాజరు కావాల్సిందని చెప్పేసి హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన క్రమంలో నిన్న విచారణకు వచ్చారు. సో విచారణకు వచ్చిన తర్వాత ముందుగా ఆయన ఏమైనా ప్రశ్నలు సంధించారు అనేది ఒకసారి మీకు తెలియజేస్తాం. దాని తదుపరి ఆయన రిప్లై సమాధానాలు ఏం చెప్పారు, దాని తదుపరి హైకోర్టు ఏమంది అనేది మీకు వివరిస్తా. సో ముందుగా రఘురామకృష్ణరాజుపై దేశద్రోహం వంటి తీవ్ర సెక్షన్ల కింద కేసు పెట్టాలంటూ ఏ ప్రాతిపదికన మీరు విచారణలో నివేదికలో సిఫారసు చేశారు? ఆయన వ్యాఖ్యలున్న వీడియోలు మీరు చూసారా? అంటే రాజద్రోహం కేసు పలానా దాని మీద నమోదు చేశాం అంటానికి ఆయన ఏ వ్యాఖ్యలు చేశారు, అదేమైనా వీడియోలు ఉన్నాయా? అట్లాగే ఆయన వ్యాఖ్యలున్న వీడియోలు తీశారా? ఫోరెన్సిక్ ప్రయోగశాలకు పంపించి అవి నిజమైనవేనని నిర్ధారించుకున్నారా? ఒకవేళ ఆ వీడియో లభిస్తే అది నిజంగా ఆయన మాట్లాడారా అని చెప్పేసి ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి నిర్ధారించుకున్నారా అని చెప్పేసి ఇలా ప్రశ్నలు అడగడం జరిపింది. అలాగే నర్సాపురం ఎంపీగా ఉన్న సమయంలో ఆయన్ను సిఐడి కస్టడీలో చిత్రహింసలకు గురి చేశారు అంటూ నమోదైన కేసులో నిందితుడైన ఈ సునీల్ నాయక్ ఈ విధంగా ప్రశ్నలు అడిగినప్పుడు ఎటువంటి సమాధానాలు ఏం చెప్పారు? అలా ఆ విధంగా దర్యాప్తు అధికారి దామోదర్ గారు సుమారుగా 50 ప్రశ్నలు సంధించారు. వాటిల్లో ఏ ఒక్క ప్రశ్నకు కూడా ఆయన సరైన సమాధానం ఇవ్వలేదట. సో ఎఫ్ఐఆర్ నమోదు కాకముందే త్రిబుల్-ఆర్ని అరెస్టు చేయడానికి హైదరాబాద్కు బృందాలని ఎలా పంపించారు? ఎఫ్ఐఆర్ అయిన తర్వాత కదా అరెస్ట్కి పంపించాలి, మరి ఎఫ్ఐఆర్ కంటే ముందే ఎలా పంపిస్తారు? ఇలా చేయడం ముందస్తు కుట్రలో భాగం కాదా అని ప్రశ్నించగా సునీల్ నాయక్ నీళ్లు నమిలారు. సో సిఐడి ప్రాంతీయ కార్యాలయం లోపలికి వెళ్ళేటప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా నడుచుకుంటూ వెళ్ళిన రఘురామరాజు మరుసటి రోజు కోర్టులో హాజరుపరచడానికి తీసుకువెళ్ళేటప్పుడు నడవలేని స్థితిలో ఎందుకున్నారు అని అడక్క, అబ్బే అది నాకు తెలియదండి అంటారు. అలాగే త్రిబుల్-ఆర్ని అరెస్ట్ చేసిన రోజు రాత్రి ఆయన్ను నిర్బంధించిన గుంటూరులోని సిఐడి కార్యాలయానికి సునీల్ నాయక్తో పాటు వెళ్ళిన గన్మ్యాన్ డ్రైవర్లను కూడా నిన్న విచారణకు పిలిపించడం జరిగింది. సో ఆ రోజు ఎన్ని గంటలకు సునీల్ నాయక్ సిఐడి కార్యాలయానికి వచ్చారు, ఆయనతో పాటు ఎవరెవరు ఉన్నారు, తిరిగి ఎన్ని గంటలకు వెళ్ళారు, ఆయన సిఐడి కార్యాలయం లోపలికి వెళ్ళినప్పటి నుంచి బయటకు వచ్చేంత వరకు ఏమేం జరిగింది అని ప్రశ్నించగా అవి అంతకుముందు సునీల్ నాయక్ను అడగడం, ఈ తర్వాత డ్రైవర్లని గన్మెన్లను అడిగితే వీళ్ళు చెప్పిన వాటికి ఆయన చెప్పిన దానికి పొంతం లేకపోతే ముగ్గురిని కలిపి ఒకేసారి కూర్చోబెట్టి ప్రశ్నించారు. సో ఈ విధంగా ఎన్ని ప్రశ్నలను అడగండి, ఏమైనా అడగండి, మేము మాత్రం చెప్పేది ఒకటే సమాధానం, మాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాం. ఎందుకంటే వైసీపీ వాళ్ళకున్న ఏకైక వజ్రాయుధం అదే. సో ఈ నేపథ్యంలో ఇక్కడ తొలుత 5 రోజులు, ఆ తర్వాత 3 రోజుల కస్టడీకి ఇచ్చినా అంటే సుమారుగా 8 రోజులు. ఈ 8 రోజుల పాటు విచారణ చేస్తే అక్కడ నుంచి రాబట్టింది ఏమైనా ఉంది అంటే శూన్యం. సో ఈ నేపథ్యంలోనే మరలా హైకోర్టు ఏం చెప్పిందంటే, చాలా తీవ్రంగానే ఈ యొక్క సునీల్ నాయక్ పైన మాట్లాడడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఏంటి అంటే, ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ అంటే ఎస్పీ దామోదర్ గారు ఎప్పుడు పిలిచినా మీరు విచారణకు హాజరు కావాల్సిందే, ఏ సమయంలో సరే విచారణకు మీరు సహకరించవలసిందే అని చెప్పేసి అన్నారు. సో ఇప్పుడు సహకరించవలసిందే అని హైకోర్టు చెప్పినా, గతంలో హైకోర్టు అన్ని రోజులు మరి పోలీసు విచారణకి ఆదేశించినా మరి ఆయన ఏం సమాధానం చెప్పకపోతే ఆల్టర్నేట్గా ఏం చేయాలి? ఇక్కడ ప్రధానంగా ఒక పోలీస్ అధికారి ఆయనకు తెలుసు ఇన్వెస్టిగేషన్ ఎలా ఉంటుంది, ఏ ప్రశ్నలు అడుగుతారు ఏంటి అని చెప్పేసి. సో అటువంటప్పుడు అంత ఇదిగా ఆయన స్తబ్దుగా ఏమి చెప్పకుండా ఉన్నారు అని అంటే దేనికి సంకేతం?
తప్పు చేశారు అనే దానికి ఇండైరెక్ట్గా వాళ్ళు తల వంచినట్లు కాదా? మరి తల వంచారు అంటే ఇది ఎక్కడ దాకా వెళ్ళింది? పర్సనల్గా సునీల్ నాయక్కి రఘురామకృష్ణరాజుకి ఏముండదు, పివి సునీల్కి రఘురామరాజుకి ఏముండదు. కానీ ఇవాళ ఉన్న పరిస్థితులు ఎలా వెళ్ళినాయంటే అది ఖచ్చితంగా రాజకీయ ప్రాబల్యంతోనే జరిగింది, రాజకీయ ఒత్తిళ్ల మేరకే. కోర్స్ ఫలానా అధికారి అనగానే ఆ అధికారి కూడా కొంత రాజకీయంగా కొంత ఉంటుంది కదా, తన ఇష్టాలు అవి ఇవి. సో ఈ నేపథ్యంలో ఇంకొంచెం అత్యుత్సాహంతో రఘురామకృష్ణరాజు గారిని ఇబ్బంది పెట్టే విషయం కావచ్చు. అలాగే ప్రధానంగా ఆ వీడియో కాల్, ఆయన చిత్రహింసలకు గురి చేస్తున్నప్పుడు ఆ వీడియో కాల్ షూట్ చేశారు. ఎవరు తీశారు? అటు ప్రక్కన ఎవరున్నారు అని అంటే డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారు అని చెప్పేసి డైరెక్ట్గా రఘురామరాజు గారే చెప్పిన పరిస్థితి. సో ఇటువంటి తరుణంలో ఇక మా కెరీర్ పోయినా పర్వాలేదు, మేము మాత్రం వాస్తవాలు చెప్పం అనే దానికి నిర్ధారణకు వచ్చేసారా? ఒకవేళ అదే జరిగితే వీళ్ళ దేని గురించి ఆ రకంగా ఆలోచిస్తున్నారు? ఎందుకని అంత త్యాగాలకు సిద్ధపడ్డారు? కెరీర్ని సైతం పణంగా ఎందుకు పెట్టారు అని అంటే బహుశా ఎలాగూ రిటైర్మెంట్ ఏజ్ దగ్గర పడింది కాబట్టి ఆఫ్టర్ రిటైర్మెంట్ ఏదైనా సరే పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉందా, దానికి ఏమైనా ఎష్యూరెన్స్ ఇచ్చారా జగన్మోహన్ రెడ్డి గారు? అందు గురించి ఆ రకంగా చేస్తున్నారా? సో వ్యవస్థలో మరి బ్యూరోక్రాట్స్గా ఉన్నవాళ్ళు కావచ్చు, ఆ తదుపరి కేటర్లో ఉన్నవాళ్ళు కావచ్చు, ఇలా అధికారులందరూ కూడా ఈ రకంగా వాళ్ళ యొక్క నిబంధనలను తొంగలో దొక్కేసి జగన్మోహన్ రెడ్డి గారికే జై అనుకుంటా అక్కడ ఎవరెవరిని ఏ విధంగా మనం రూల్స్ను అతిక్రమించి అరెస్టులు చేసాం, చిత్రహింసలకు గురి చేశాం అని చెప్పేసి అర్థం చేసుకోవాలి. సో ఈ నేపథ్యంలోనే ఒక 5 ఏళ్ళు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి దెబ్బకి ఎంతమంది ఐపీఎస్ అధికారులు, ఎంతమంది ఐఏఎస్ అధికారులు బలైపోయారు. సో ఆ ప్రకారంగా చూసుకున్నట్లయితే ఇక్కడ సునీల్ నాయక్ అనే వ్యక్తి మరి తొలుత ఏదైతే ఆ సమయంలో ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేస్తూ పివి సునీల్కి అత్యంత సన్నిహితంగా ఉంటూ ఆయన ఏం చెబితే ఈయన చేయటం, ఆ రకంగా చేసి చివరికి ఎప్పుడైతే ప్రభుత్వం మారిపోయిందో ఇమీడియట్గా వెళ్ళిపోయి మళ్ళీ బీహార్ ఫైర్ సర్వీసెస్లో జాయిన్ అయిపోవటం ఉంటుంది. సో ఈ రకంగా జరుగుతూ ఉంటే రఘురామకృష్ణరాజు గారు మాత్రం పట్టువదలని విక్రమార్కుల్లాగా ఖచ్చితంగా దీన్ని మాత్రం వెంటాడుతూనే ఉంటారు, దాన్ని ఎట్టి పరిస్థితులు వదిలేది లేదు. పైగా ఇక్కడ ఈయన ఎన్నిసార్లు ఏమి సమాధానాలు చెప్పకుండా ఉన్నా సరే ఎట్టి పరిస్థితుల్లో దాని నుంచి తప్పించుకోవడానికి అయితే ఆస్కారం ఉండదు అని చెప్పేసి చాలా గట్టిగా ఆయన తన యొక్క విశ్వాసాన్ని చూపుతూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే ఇది ఎంత దూరం వెళ్ళబోతా ఉంది. మరి పివి సునీల్ చూస్తేనేమో ఓ ప్రక్కన సస్పెండ్ అయ్యి ఉన్నా కానీ ఐపీఎస్ఏ కదా, సస్పెండ్ అయ్యి ఉన్నా కానీ తను ఇంకా రాజకీయ ప్రాబల్యంతోనో లేకపోతే రాజకీయ పొలిటికల్ ఇంట్రెస్ట్తోనో ఆ రకంగా తను కూడా వీడియోల మీద వీడియోలు చేస్తూ రఘురామకృష్ణరాజుకి పర్సనల్ అటాక్. ఇక అది చివరికి ఎలాగైపోయిందంటే మధ్యలో జగన్మోహన్ రెడ్డి సైడ్ అయిపోయారు, ఇదే పివి సునీల్ వర్సెస్ రఘురామకృష్ణరాజు అనే పరిస్థితికి వచ్చేసింది. సో మొన్న కూడా ఒక వీడియో విడుదల చేశారు ఆయన, ఇదిగో మీరు అలా చేశారు, ఇలా చేశారు, అన్ని అవినీతి చేశారు, ఇన్ని అక్రమాలు చేశారని చెప్పేసి పివి సునీల్ అటాక్ ఇస్తూ ఉన్నాడు. సో ఈ నేపథ్యంలోనే ఇది ఎంత దూరం వెళ్ళబోతా ఉంది. మరి ఇక దీని తర్వాత విచారణకి సునీల్ నాయక్ ఎప్పుడు పిలుస్తారు? సునీల్ నాయక్ మరి అప్పటికైనా ఏమైనా చెబుతారా? లేదు సునీల్ నాయక్ ఇప్పటి నుంచి అడుగడుగునా ఎక్కడెక్కడ ఏం చేస్తున్నారు? ఇప్పుడు మీకు గుర్తున్నట్లయితే మొన్న 12వ తేదీన హాజరు కావాల్సింది గైర్హాజరు అయ్యారు. ఆ తదుపరి 10 రోజుల గ్యాప్ తర్వాత 23వ తేదీ నిన్న హాజరయ్యారు. ఈ 10 రోజుల్లో ఏం జరిగింది? ఇది చాలా కీలకమైన అంశం. ఎవరిని కలుస్తున్నారు? ఫోన్ కాల్స్ ఏమైనా ఉన్నాయా? ఒకవేళ మాట్లాడితే ఏంటి? రహస్య మంతనాలు ఏమైనా చేశారా? ఏం జరుగుతుంది? ఏంటి స్టేటస్ ఏంటి? ఒకవేళ ఏ ప్రశ్నలు అడిగినా మీరేం సమాధానం చెప్పొద్దని చెప్పారా? లేకపోతే ఇవన్నీ కూడా హైపోథెటికలే కానీ అక్కడ ఏమీ జరగదు, అసలు ఏమీ రాజకీయ ఒత్తిళ్లు లేవు అనే పరిస్థితి ఉంటుందా? ఎందుకంటే ఖచ్చితంగా ఒక కన్నైతే మాత్రం రఘురామకృష్ణరాజు గారు ఈ యొక్క ఎవరెవరైతే ఆయన్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళందరిపైన నిఘా ఉంటుంది. ఖచ్చితంగా ఎవరితో మాట్లాడుతున్నారు ఏంటి అని చెప్పేసి తనకి ఒక ఇంటెలిజెన్స్ టీం ఉంటుంది రఘురామకృష్ణరాజు గారికి. ఆయన ఎట్టి పరిస్థితులు అంత తేలిక వదిలే విషయం కాదు. సో ఈ నేపథ్యంలో ఈ 10 రోజులకి సంబంధించిన వ్యవహారం ఏమైనా సరే రఘురామరాజు గారు బయట పెట్టబోతున్నారా? ఇది కూడా చాలా కీలకంగా మారిపోతుంది. ఒకవేళ ఏదైనా సస్పెక్ట్ చేసే విధంలాగా ఆయన ఈ 10 రోజుల్లో ఎవరెవరిని కలిశారు ఏంటి అనేది కనుక ఈయన ఏమైనా సేకరిస్తే అది అత్యంత బలం చేకూరుస్తుంది ఈ కేసుకు సంబంధించిన దాంట్లో. అప్పుడు వేరే టర్న్ తీసుకుంటుంది. సో అప్పుడు రాజకీయంగా ఎంత మేరకు ఈ యొక్క కేసుకు సంబంధించిన దాంట్లో ఒత్తిడికి గురి చేశారు అనేది క్లియర్ కట్గా ఎస్టాబ్లిష్ చేసే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. మరి ఈ నేపథ్యంలోనే మరి రఘురామకృష్ణరాజు గారు ఆ దిశగా ఏమైనా నిఘా పెట్టారా? లేదు చట్టం తన పని తాను చేసుకుపోతా ఉంది, మనం చేసేది ఏముందిలే, కోర్టులు ఉన్నాయి కాబట్టి కోర్టులో తేలుతుంది, రేపు తప్పు ఎవరిది ఉప్పు ఎవరిది, అసలు దోషులు ఎవరు ఏంటి అని చెప్పేసి నిజం నిదానంగా బయటపడుతుంది అని చెప్పేసి అనుకుంటారా? ఏం జరగబోతుంది ఏంటి? మరి మీరేమనుకుంటున్నారు ఈ కేసుకు సంబంధించిన దాంట్లో? సునీల్ నాయక్ అనే వ్యక్తి ఎప్పటికైనా నిజం చెప్తారా?
అసలు మీరెవరో దీని వెనకాల ఉన్నారని అనుకుంటున్నారా అనే అభిప్రాయాన్ని అయితే కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.